హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. ఈ వీడియోని మీకు ఒక సోలార్ సెన్సార్ లైట్ అయితే అన్బాక్సింగ్ చేయడం జరిగింది అండ్ రివ్యూ కూడా చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేయాలి. చూసుకున్నట్లయితే సపరేట్ సోలార్ వాల్ ల్యాంప్ అని ఉంది, లార్జ్ ఏరియా ఇంటర్ఫేస్ ఉంది. దీని నెంబర్ వచ్చి SMT F100 అని ఉంది అనమాట. COB లైట్ అనమాట. ఇది ఈ విధంగా అయితే పనిచేస్తుంది అనమాట. అండ్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే దీని మీద అంటే పెద్దగా ఏం లేవు, ఏదో ఇట్లా ఉన్నాయన్నమాట. అండ్ అదే విధంగా బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి లోపల ఏముంది అనేది చూద్దాం రండి. మొత్తం ప్యాక్ లో ఉన్నాయని నేను తీసేసాను అన్నమాట. బయటికి తీసేసిన తర్వాత ఒక్కొక్కటి మీకు ఏమేమి ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి లైట్ అనమాట. ఇది మనం ఎక్కడ బిగించుకోవాలనుకున్నామో ఆ ప్లేస్ లో బిగించుకోవాలి. ఈ విధంగా ఇది మనకి సెట్ అవుతుంది. మనకి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో సెట్ చేసుకోవచ్చు. ఇది మౌంట్ చేయడానికి ఇక్కడ మనకి ఈ విధమైన మౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఇందులో ఈ విధంగా సెట్ అవుతుంది. ఇది సెట్ చేసుకుని మనం బిగించుకోవాలి. అండ్ ఈ రెండు తీసేద్దాం. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి సోలార్ ప్లేట్ అనమాట. ఈ ప్లేట్ మనం ఎండలో పెట్టాలి. ఇది ఎండలో పెట్టినప్పుడు దీనికి ఎండ తగలగానే ఇందులో బ్యాటరీ ఉంటుంది అనమాట. ఈ లైట్లో బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది అనమాట. ఛార్జింగ్ అయిన తర్వాత నైట్ మనం లైట్కి ఎదురుకుండా వెళ్ళినప్పుడు సెన్సార్ ద్వారా లైట్ అయితే ఆన్ అవుతుంది అనమాట. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెండు మౌంట్ చేసుకోవడానికి దీని స్క్రూస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా రిమోట్ ఇచ్చాడు అనమాట. ఇది మనం మోషన్ సెన్సార్ ఉన్నప్పుడు కాకుండా నార్మల్గా అయితే కూడా ఆన్ ఆఫ్ చేసుకునే విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇది ఇక్కడ స్విచ్ని చూసారా? ఈ స్విచ్ని ఈ విధంగా నొక్కినట్లయితే ఇది ఆన్ అయింది. ఇప్పుడు ఇది ఉంది చూసారా రిమోట్లో. ఇప్పుడు ఆఫ్ చేద్దాం. చూసారా పని చేస్తుంది. ఆన్ చేద్దాం. ఇందులో 3 మోడ్స్ ఉంటాయి. మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3 అదనమాట. ఈ విధంగా 3 మోడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 మోడ్స్ మనకి ఏ విధంగా కావాలో మనం చూసి ఆ విధంగా వాడుకోవచ్చు. ఇక్కడ బటన్ చూసారా? ఈ బటన్ ఆన్ చేసి ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ రిమోట్ అయితే వర్క్ అవుతుంది, లేదంటే వర్క్ అవ్వదు. ఇది మీకు నైట్ సెన్సార్ ఏ విధంగా వర్క్ చేస్తుందో కూడా మీకు చూపిస్తాను. సోలార్ ప్లేట్ ఎండలో పెట్టామన్నమాట. చూసారా? ఎండ పోయినప్పుడు ఈ విధంగా అయితే ఆన్ అవుతుంది. ఎండ తగలగానే లైట్ ఈ విధంగా దానికైతే ఛార్జ్ అవుతుంది. ఇక్కడ మనం ఈ విధంగా అయితే సోలార్ ప్లేట్ పెట్టాం. అండ్ లైట్కి ఎదురుగా వెళ్ళినట్లయితే లైట్ ఈ విధంగా ఆన్ అవుతుంది.